మాధవ్, మనిషి ప్రాణాల కంటే పంతాలు పట్టింపులు ఏమీ ఎక్కువ కాదు. అవతల ఒక మనిషి ప్రాణం పోతుందన్నా కదలకుండా నిలబడ్డావంటే నువ్వేనా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుందిరా. వాడికి రక్తం ఇవ్వాలి అనుకుంటున్నావు, అంతేగా? నా మనసు అర్థం చేసుకున్నా నువ్వు నా బాధను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అన్నయ్య. నేను వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి నువ్వు కూడా ఒప్పుకుంటావనే నమ్మకం నాకుంది. వాడెలా ఒప్పుకుంటాడ్రా? సిద్ధార్థ శౌర్య చేసిన పనికి బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. నలుగురు 4 మాటలు అంటుంటే అవి విని ఎలా తట్టుకోవాలో అర్థం కాకే కదా వాడు ఇంట్లో ఉంటున్నాడు. ఇంకా నువ్వు వెళ్ళి రక్తం ఇచ్చొస్తానంటే సరే అని వాడు ఎలా అంటాడనుకుంటున్నావు? నాకు నమ్మకం ఉంది నాన్న. అన్నయ్య కాదండు. ఎందుకంటే శౌర్య తప్పు చేసిందో ఒప్పు చేసిందో తర్వాత విషయం. తను విధవరాలు కాకూడదని కదా భూమి ఇదంతా చేసింది. భూమి చెప్పింది అబద్ధం అంటున్నావు. ఆ రోజు సాక్ష్యం చెప్పిన వాళ్ళు మాత్రం నిజం చెప్పారని నమ్మకమే ఉంది. ఏది అబద్ధమో ఏది నిజమో ఇవన్నీ వదిలేద్దాం అన్నయ్య. ఇప్పుడు వెళ్ళి రక్తం ఇవ్వలేదంటే శౌర్య నిజంగా విధవరాలవుతుంది. నిండు ముత్తైదువులా కలకల్లాడాల్సిన చెల్లెలు విధవరాలిగా కళ్ళ ముందు నిలబడితే నువ్వే కాదన్నయ్య, ఈ ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. అసలు మన కోపం ఎవరి మీద, మన ప్రతీకారం ఎవరి మీద అన్నయ్య? ఎవరి మీద కోపానికో మన చెల్లెల్ని బలిద్దామా? ఆ రుద్రాణి మీద ఏమీ చేయలేక మన చెల్లెల మీద కోపం చూపిద్దామా? ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ప్రాణం పోతుంది. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే పోయేది ప్రాణం మాత్రమే కాదన్నయ్య, మన చెల్లెల 5వ తనం కూడా. తను సంతోషంగా ఉండాలని ఇంత చేశాం. సరే, మనం చెప్పింది కాదని మరో దారి వెతుక్కుంది. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అది మనకి తప్పే. కానీ ఒక్కటన్నయ్య, తప్పు చేసే విధంగా మన చెల్లెల్ని మనం ఎప్పుడూ పెంచలేదు. రేపు తను చేసింది తప్పు కాదు, మనమే తనని తప్పుగా అపార్థం చేసుకున్నాం అన్నప్పుడు మన చెల్లెల ముందు కూడా తలదించుకునే పరిస్థితి వస్తుందన్నయ్య. ఆ పరిస్థితి రాకూడదంటే నేను వెళ్ళాలి. ఇది మరీ బాగుంది మాధవ. నువ్వు వెళ్తే నీ ప్రాణాలు కాపాడుతావా ఏంటి? వాళ్ళకి కావలసినంత డబ్బుంది. ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అంతగా రక్తం కావాలి అంటే ఎక్కడి నుంచైనా తీసుకురాగలుగుతారు. డబ్బు వస్తువుల్ని కొనడానికి ఉపయోగపడుతుంది, కానీ మనుషుల ప్రాణాలు కాపాడడానికి కాదు. ఎంత డబ్బున్నా ఒక టాబ్లెట్ రక్తం దొరక్క చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలే ఆ రక్తం అందరి దగ్గర దొరకదు. కాబట్టి నేను వెళ్ళాలి. నేను వెళ్తేనే ఆ అబ్బాయి బ్రతుకుతాడు. ఇప్పుడు ఆలస్యం చేస్తే అక్కడ ఒక ప్రాణం పోతుంది. మన చెల్లెలు అన్యాయం అయిపోతుంది. అది రేర్ బ్లడ్ గ్రూప్. నేను వెళ్తేనే అబ్బాయి బ్రతుకుతాడు. కాకపోతే ఒక్క మాట, నువ్వు వెళ్ళరా అని చెప్తేనే వెళ్తానన్నయ్య. ఈ ఒక్క విషయాన్ని మాత్రం కోపంగా కాదు, శౌర్య మీదున్న ప్రేమతో ఆలోచించు. ఒరే, నువ్వేం చెప్తే అది వినే వాడి మనసు కూడా మారిందిరా. వాడి చెల్లెల గురించి ఆలోచిస్తున్నాడ్రా. వాడికంటే పెద్దవాడివి, నీ గుండెల మీద ఎత్తుకొని పెంచిన వాడివిరా. చెప్పరా, ఒక్క మాట వెళ్ళమని చెప్పరా వాడికి.